సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటాం. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. ఈ సందర్భం అందరికీ పరిచయమైనదే. కీషు అనే భాగ్యవంతుని కుమారుడే సౌలు. కీసు యొక్క గార్ధవములు తప్పిపోయినాయి. మరి సౌలు ఇంట్లో పనిచేసే వాటిని వెతకడానికి బయలుదేరినారు. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. ఈ మాటలు సమూయేలు గురించి రాయబడ్డాయి. అయితే సమూయేలు చేస్తున్నటువంటి పరిచర్య ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధ దేవుని పరిచర్య చేస్తూ ఉన్న ఆ యొక్క పరిచర్య గురించే ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆ ప్రవక్త యొక్క గుణ లక్షణాలు తేటగా తెలియజేయబడతా ఉన్నాయి. దైవజనులు లేదా భక్తిగల దైవజనులు అని మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో రాయబడుట చూస్తాం. భక్తిగల దైవజనులు అంటే మిగతా దైవజనుల కంటే ఎక్కువగా దేవునితో సంబంధం గలవారు, నీతిపరులు. ఈ దినాల్లో దేవుని పిల్లలు కూడా దేవుని సహవాసం గలవారుగా, నీతిపరులుగా జీవించాలనేది ఈ వాక్య సారాంశం. నీతిమంతులుగానే జీవించాలా? మరి మనం చదువుదామన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇక్కడ ఒక మాట మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆయన యందు విశ్వాసం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత నీతిమంతులుగా చేయబడిన వారి యొక్క సహవాసము ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరితో ఉంది అంటే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది కదా. ఎంత ప్రత్యేకంగా కనపడతా ఉందో చూడండి. ఈ దైవజనుల యొక్క జీవితం, వారి యొక్క సహవాసం చాలా ప్రత్యేకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నీతిగలదిగా కనిపిస్తుంది. అదే పౌలు కూడా అంటాడు, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనము పిలువబడ్డాం. పిలిచినవాడు నమ్మదగినవాడు.
మనము నమ్మదగిన వారము కానప్పటికీ, మనము నీతి మంతులము కాకపోయినా, తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, మహిమాస్వరూపుడు, ఆ ప్రియుని యొక్క సహవాసానికి పిలువబడతా ఉన్నాం. ఇది ఎంతో గొప్ప సంగతి. ఆ నీతిమంతుని, పరిశుద్ధుని సహవాసములో ఉన్నటువంటి వారు, దేవునితో సంబంధం గలవారు, నీతిగా జీవిస్తున్నటువంటి వారు, దేవుని సహవాసములో సంతోషిస్తున్నటువంటి వారు ఎవరు? వీరు ప్రవక్తలు కదా. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినవాడు పూర్వము ఏమై ఉన్నాడు అంటే దీర్ఘదర్శి అయి ఉన్నాడు, దైవజనుడై ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా కదా. వాత్సల్యము, ప్రేమ, ఆదరణ, ఇవి సహవాసంలో ఉండాలా. ఇవి దేవుని ప్రజలు, దేవుని జనులు, దేవుని నామం కలిగిన వారు, నీతిమంతులు అని పిలువబడటకు అద్దుగా కనిపిస్తూ ఉన్నాయి. మనము లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తాం. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఎలీషబెతు మరి జకరయ సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నది లేనిది అది పక్కన పెట్టేస్తే, భౌతిక సంబంధమైన దానిని, వీరు ఏది కలిగి ఉండాలో జీవితంలో, దేని ద్వారా దేవుని సంతోష పెట్టవచ్చో, దేనిని బట్టి దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చో, దేనిని బట్టి లోకంలో లేని దాన్ని కూడా సంపాదించుకోవచ్చో, అది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయములో ఈ జకరయ, ఎలీషబెతులు సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా భయభక్తులు కలిగి దేవుని దృష్టికి నీతిమంతులుగా కదా, పాపమును విడిచిపెట్టి మరి భక్తిగా వారు జీవించిన కారణము చేత వారిని దేవుని జనులుగా చూస్తాం. యథార్థతలో, న్యాయము కలిగి, అలా చెడుతనమును విసర్జించి ఇటు వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, దేవుని సహవాసములో ఉన్నారు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు, దేవుని సంబంధులుగా ఉన్నారు, దేవుని సహవాసము చేత, నీతి చేత సంతోషిస్తూ ఉన్నారు. కనుక వీరిని దైవజనులు అని పిలువబడతావచ్చు. దైవజనులు అని పిలువబడతావచ్చు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఆరంభించబడిన ఆ పదము దాదాపుగా ఆయా స్థలాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి అటు క్రియారూపకమైనటువంటి కార్యాలు, క్రియలు మనము వారి యొక్క పరిచర్యలో చూస్తాం. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నొందిన వాడు పూర్వము ఏమై ఉన్నాడంట? దీర్ఘదర్శి. దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే దూరము నుండి చూచువాడు, భవిష్యత్తును తెలియజేసేవాడు, భవిష్యత్ విషయాలను చూచువాడు, ప్రకటించేవాడు. నేటి దినాల్లో దేవుని పిల్లలు
దేవుని లేఖనాల్లో ఉన్న భవిష్యత్ విషయాలను తేటగా పఠించి ధ్యానించి లోకమునకు ప్రకటించవలసిన వారుగా ఉన్నారు. ప్రభు రాకడను గూర్చి, పాపం వల్ల కలిగే తీర్పును గూర్చి, దేవుని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించవలసిన వారముగా, భవిష్యత్తును తెలియజేసే వారముగా ఉండాల. అలా తెలియజేసిన వారే దీర్ఘదర్శులు కదా. చూడండి, వీరు అవసరం కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అవి తప్పిపోయినవి కనబడపోయేసరికి బాగా బహుశా అలసిపోయినారేమో, ప్రయాణ బడలిక వల్ల ఉన్నారేమో కానీ వారు అనుకుంటా ఉన్నారు, ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట. చూడండి, ఈ సౌండింగ్, ఈ పదము, ఈ వాక్యము ఎంత కొత్తగా, ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా మరి రాయబడి ఉందో చూడండి. అందముగా అలంకరించబడింది. అంతేకాకుండా కుల, మత, జాతి భేదము లేకుండా అందరినీ కూడా రప్పిస్తూ ఉంది. నేటి దినాల్లో చాలా మందికి కావాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో ఏం జరుగుతూ ఉందో చెప్పేవాళ్లే కావాలా. ఆ చెప్పేది బూటకం కాకుండా, మోసం కాకుండా, వంచన కాకుండా యథార్థమైతే బాగుంటుందని కోరబడతా ఉన్నా. కాబట్టి వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆ తప్పిపోయిన వాటి విషయమై వెతికినారు, కనుగొనలేకపోయినారు, సంచరించినారు, దొరకలేదు. మరి ఇంకా వీళ్ళు బహుశా అలసిపోయినారు. ఆ సమయంలో ఆ పనివాణిలో మరి ఉన్నవాడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఎవరున్నారు? దైవజనుడున్నాడు. తప్పిపోయినవి, కనబడకుండా పోయినవి వెదకి వేసారినాము, వాటిని తెలియజేయగల, వాటిని కనిపెట్టగల దైవజనుడొకడు ఇక్కడ ఉన్నాడు. అతడు బహు ఘనుడు. ఆయన ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. ఇంకా ఆయన గురించి ఓ మాట రాయబడి ఉంది కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో, ఆయన బ్రతికినంత కాలము ఇశ్రాయేలు వారి మీదికి ఫిలిస్తీయులు యుద్ధానికి రావాలంటే 1కి 200 సార్లు, 100 సార్లు కాదు, 1కి 200 సార్లు విచారించినారు. అంటే ఈ సమూయేలు, ఈ దైవజనుడు, ఈ ప్రవక్త, ఈ దీర్ఘదర్శి ఎంత నమ్మకంగా దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి, నీతి కలిగి ఉన్నాడో చూడండి. మన గురించి ఎవరైనా చెప్పాలంటే, ఈ ఊర్లో ఒకడు ఉన్నాడు, వానంతా కదా పనికి రాని. ఈ పదం నేను వాడేది కాదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని రాసినారంటే, దేవుణ్ణి గురించి తెలుసుకోకుండా, మరి దేవుడంటే ఎరగకుండా, దేవుడంటే ఇష్టపడకుండా, దేవుని మీద ఆసక్తి లేకుండా, మరి కేవలము పనికి మాలిన వారైరి అని రాసింటారు అక్కడ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెదుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా అది
మన గురించి చెప్పబడే మాట. మన అంటే మిమ్మల్ని గురించి కాదు, నా గురించి. అలా మీరు బాధపడవచ్చు కదా. అయితే ఆ పనివాడు అంటాడు, ఈ ఊరిలో దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన చెప్తే అది నిజం, అది నెరవేరుతుంది. ఆయన ఈ పట్టణములో ఉన్న కారణము చేత శత్రువులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలంటే భయపడతా ఉన్నారు. కారణం, ఆయనను బట్టి దేవుడు ఆ పట్టణమును దివారాత్రములు ఆయన కనుదృష్టి, దేవుని కనుదృష్టి అక్కడ ఉంది, ఆ పట్టణం మీద ఉంది. కాపుగాస్తా ఉంది, కాపాడుతా ఉంది. ఇశ్రాయేలీలు పాపం చేయకుండా భక్తితో, భయముతో, నీతితో, సత్యముతో నడుచుకునేటట్లు మరి ఈ దీర్ఘదర్శి ప్రవక్త దైవజనుడు జీవించినట్లుగా మనం చూస్తాం. దీర్ఘదర్శి అంటే దూరమున ఉన్న భవిష్యత్తులో సంభవించే విషయాలను ప్రకటించేవాడు కదా. కాబట్టి నేను కూడా ప్రభు రాకడను గురించి, తీర్పును గురించి, పరలోకమును గురించి, పరిశుద్ధుడైన యేసు క్రీస్తును గురించి, శిలువను గురించి, శిలువలో చిందించబడ్డ అమూల్య రక్తమును గురించి, చనిపోయి సమాధి చేయబడిన దేవుని ప్రాశస్తతను గురించి ప్రకటించవలసిన వారు. ఇదే భవిష్యత్తులో సంభవించబోయేది ఇదే వాస్తవం, యథార్థం. ఏంటి అంటే భవిష్యత్తులో మధ్యాకాశంలోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు రానై ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. వేవేల పరిశుద్ధుల పరివారముతో మహామహిమతో రాబోతూ ఉన్నాడు. ప్రధాన దూతల శబ్దముతో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. బోర శబ్దమునకు భూజనులు నీతిగా, యథార్థంగా, సత్యముతో, దేవునితో సంబంధము, సహవాసము కలిగి పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ జీవిస్తున్నటువంటి వారు, మృతులైన వారు, సజీవులైన వారు ఆ శబ్దమునకు ఆకర్షితులైపోతారు, ఆయనతో కూడా కొనిపోబడతారు. దేవుని రాజ్యము, ధవల సింహాసనము, జీవ గ్రంథము, జీవ వృక్షము, జీవ నది, నిత్య రాజ్యము, ఇవి మనము ప్రకటించాలా అని కోరబడతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక మాట మనల్ని చాలా ప్రత్యేకంగానే కనిపెడతా ఉన్నాయి. 10-11 వచనాలు, 9వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు. సౌలు, నీ మాట మంచిది. సౌలు అంటా ఉన్నాడు పనివానితో, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. చూడండి, దీర్ఘదర్శి, ప్రవక్త, దైవజనుడు పిలువబడడం సులభమే, కానీ దానికి తగిన విధి విధానాలు, నిబంధనలు, జీవితము, దేవునితో సహవాసము, నీతిగల మాటలోనూ, క్రియలోనూ, చూపులోనూ, తలపులోనూ. కాబట్టి అది వారికే సాధ్యమయ్యింది, మనకు అది వల్ల పడదు. కాబట్టి ఆయన జీవితాన్ని, ఆయన యొక్క బోధను, మరి సత్యాన్ని దేవుని ప్రజలతో తెలియజేస్తూ వచ్చినాడు. కనుక ఆ ప్రజలు కూడా అంటా ఉన్నారు, దీర్ఘదర్శి ఉన్నాడు, అడుగో త్వరగా మీ ఎదురుగా ఉన్నాడు, కలుసుకోండి అంటా ఉన్నారు. చూడండి కదా,
ఎవరు మీకు చెప్పింది ఈడ దీర్ఘదర్శి ఉన్నాడని అన్నారా? మన గురించి ఎవరైనా అడిగితే ఇదే అంటారు. మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? ఆయన అట్లా అంటారా అని మనల్ని అయితే అంటారు కదా. ఎందుకని మనము కాము. కాబట్టి దేవుని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, పౌలు కూడా క్రీస్తునే చూపిస్తా ఉన్నాడు. సిలువ వేయబడినట్లుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడుతున్నాడు కదా. సిలువ వేయబడిన యేసు క్రీస్తు మీ ఎదుట సూచనగా ఉన్నాడు కదా. మళ్ళా సూచక క్రియ ఎందుకు? కాబట్టి నేను మన జీవితంలో కూడా, మన ప్రవర్తనలో, మన యొక్క పరిచర్యలో క్రీస్తును, శిలువధారిని, పునరుత్థానుని లోకానికి తెలియజేసే వారముగా ఉన్నారు కదా. దీర్ఘదర్శి అనే దానికి ఈ అర్థాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించినాయి. జ్ఞాన దృష్టి గలవాడు అని మనం ఇంకొక సందర్భంలో కూడా చూస్తాం. ఎక్కడనో కానీ రెఫరెన్స్ గుర్తు రాలేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 9వ అధ్యాయమో మరి 12వ అధ్యాయం తెలుదు కానీ అక్కడ రాసినారు, దీర్ఘదర్శి అంటే జ్ఞాన దృష్టి గలవాడు. జ్ఞానం లేకయే మనం ఇక్కడికి వచ్చినాం కదా. అందుకే యేసుప్రభు కూడా యాకోబు పత్రికలో రాసినారు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడు. జ్ఞానము అంటే చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని కూడా మనము వాక్యంలో చూస్తాం. కాబట్టి జ్ఞాన దృష్టి గలవాడు ఎవరు? దీర్ఘదర్శి. దేవునితో సంబంధం గలవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా, నీతిగా, మరి సత్యవంతునిగా, యథార్థవంతునిగా జీవించిన వారే దైవజనులు అని పిలువబడ్డారు. కాబట్టి జ్ఞాన దృష్టి గలవాడు ఎవరు? ప్రవక్త. జ్ఞాన దృష్టి అదే మనకు వాక్యంలో చెప్పబడతా ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడల్లా. వాడి జ్ఞానం కావాలంటే చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు, యెహోవా యందు, తండ్రి అయిన దేవుని యందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడుటయే చెడుతనమును విసర్జించి నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే జ్ఞాన దృష్టి గల వారముగా మనము జీవించ సాధ్యపడుతుంది. కాబట్టి ప్రవక్త అయిన నాతాను అని కూడా నాతాను కూడా ప్రవక్త అని పిలువబడుతూ వచ్చినాడు. నాతాను కూడా ప్రవక్త అని పిలువబడుతూ వచ్చినాడు. కాబట్టి వీరంతా కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. మరి దేవుని ద్వారా తెలుసుకున్నారు, తెలియజేస్తూ వచ్చినారు. వారికి క్షేమమే ప్రాప్తించింది, మేలే ప్రాప్తించింది. ఎలీషా ప్రవక్త మరి లేచి చూస్తే చుట్టూ సైన్యం మరి వీళ్ళను కట్టేయడానికి ఉంది పనివాడు. అయితే ఎలీషా అన్నాడు, కన్ను లేచి చూడు, మన చుట్టూ ఉన్నవారి సైన్యం కంటే దేవుని సైన్యం ఎంత గొప్పదిగా ఉందో కదా. అది మరి ఎన్నో దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరిగినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఈ దీర్ఘదర్శి అంటే, దైవజనుడు అంటే, ప్రవక్త అంటే కూడా ఇంకా కొన్ని మాటలు రాసినారు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం, కావలివాడు. ఎవరైనా కావలివాడు అంటే కాపాడేవాడు. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో కావలివాని యొక్క బాధ్యతలు చెప్పబడతా ఉన్నాయి. పట్టణ కాపలాదారులు పట్టణానికి వచ్చే
అపాయంను గురించి ముందుగా తెలుసుకొని, ఆ పట్టణంలో ప్రజల అక్కర్లు ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడేటటువంటి కదా, దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఆ దుర్మార్గత నుండి ఆ పట్టణాన్ని కాపాడు దేవునికి మరి విధేయులై జీవించేటటువంటి వారు, ఆ ప్రజలను శిక్ష నుండి తప్పించేటటువంటి వారు, దేవుని మార్గంలో నడిపించేటటువంటి వారు, దేవుని కొరకైనటువంటి జ్ఞానముతో జీవింపజేసేటటువంటి వారు. ఇది కావలి వాని యొక్క పని కదా. ప్రతి విశ్వాసి మొదట తను తాను కాపాడుకొనుచు, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, సంఘాన్ని, సంఘలో ఉన్నటువంటి వారి విషయమై బాధ్యత కలిగినటువంటి వారు. కాపు కాయుట అంటే మేపుట వారి యొక్క బాధ్యత. అదే సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, సంఘ కాపరులైనా, సంఘస్థులైనా, సేవకులైనా నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించే బాధ్యతను కలిగి. ఒకటి జ్ఞానులకు కానీ మూఢులకు కానీ పౌలు అన్నాడు కదా, నా చేతనైనంత మట్టుకు ప్రభువును పరిచయం చేస్తూ, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ, నశించిపోయే ఆ మార్గములో నుండి జీవపు మార్గములోనికి నడిపించేటటువంటి దేవుని దాసులుగా, దీర్ఘదర్శులుగా, ప్రవక్తలుగా, దైవజనులుగా వారి జీవితం అంతటిలో నీతి కలిగి నిందారహితంగా జీవిస్తూ వచ్చినారు. ఇంకా దేవుడు కూడా వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ముఖాముఖిగా దైవజనుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇలా నడిపించమన్నాడు. ఆ బండ నుండి నీళ్ళు వస్తాయి, వెళ్ళి వాళ్ళకు తాగించు అన్నాడు. అదిగో ఆరు బయట ఆ విశాలమైన మైదానంలో వారి కొరకు మన్నా సిద్ధపరచబడింది. కాబట్టి వారి మార్గములో పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము. కాబట్టి వారు వేసుకున్నవి కానీ పాతగిలలేదు, కొత్తవి గుడ్డించుకోలేదు. కాబట్టి వారిని దేవుడే మరి పోషిస్తాడు అని దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తా వచ్చినాడు. అలాగ జరుగుతా వచ్చింది. కాబట్టి ఏ పని అయితే దేవుడు చేయనై ఉన్నాడో అది దీర్ఘదర్శి ద్వారా, ఆ ప్రవక్త ద్వారా, ఆ దైవజనుని నోట దేవుడే సిద్ధింపజేసి వారిని ప్రత్యేకపరుచుకొని ఆ ప్రత్యేకమైన పని చేయ విషయంలో నమ్మకంగా సంపూర్ణంగా ఆ దినాల్లో వారు జీవిస్తూ వచ్చినారు. అదే పౌలు తిమోతితో అన్నాడు, ప్రత్యేకముగా, సంపూర్ణముగా, నమ్మకముగా మరి దైవజనునిగా నువ్వు పని చేయాలా తిమోతి అని చెప్తూ వచ్చినాడు. నమ్మకమైన వానికే మరి క్రీస్తు న్యాయ పీఠం ఎదుట బహుమానాలు ఉన్నాయి. మరి భౌతిక సంబంధమైన దాని విషయంలో నమ్మకత్వం కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని పనిలో సొంత మెప్పు కొరకు కాదు, కానీ దేవుని మెప్పు కొరకు, ఆత్మ సంబంధమైన ఆదాయము కొరకు వాక్యానుసారంగా పనిచేసి ప్రభు వద్ద బహుమానము పొందడం శ్రేయోదాయకమని పౌలు తిమోతిని హెచ్చరిక చేసినట్లుగా దేవుని వాక్యం నేడు మనల్ని కూడా ఆకర్షిస్తూ మరి మన జీవితం మీద దేవుని అధికారము, దేవుని నడిపింపు ఉండాలన్నది దేవుని అనాది కాల సంకల్పంగా కనిపిస్తా. కాబట్టి దేవుని దూతలుగా, దేవుని సేవకులుగా, దేవుని కావలివారుగా, దేవుడు చేయబోయే వాటిని తెలుసుకొని తెలియజేసే దీర్ఘదర్శులుగా, ప్రవక్తలుగా, దైవజనులుగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఆ పునరుత్థానుని యొక్క
జీవము చేత వెలిగించబడి ఆ జీవములో జీవిస్తున్నటువంటి మనము కలిగి ఉండాలన్నది దేవుని అభీష్టము, దేవుని వాంఛ, దేవుని కోరికగా ఉంది. ఆ ప్రభువులో మనము జీవించున్నట్లు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి చేర్చబడినట్లు ప్రభు వైపు మనము మన హృదయాన్ని శుద్ధి చేయమని, కడిగి హృదయంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి జీవించున్నట్లు మనం ఒక నిబంధనను, ప్రార్థనను చేద్దాం.